హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనమాట. సో ఈ వీడియోలో అయితే మనం ఒక ఫుడ్ ఫామ్ అయితే రెడీ చేసుకోబోతున్నాం. ఫుడ్ ఫామ్ ఇన్ ద సెన్స్ ఒక వీట్ ఫామ్. సో మనకి వీట్ ఫామ్తో వీట్ వస్తుంది, వీట్తో మనం బ్రెడ్ చేసుకోవచ్చు. బ్రెడ్ వచ్చేసి మన హంగర్ని అయితే తగ్గిస్తుంది అనమాట. సో అంతే సింపుల్. సో మనమైతే ఒక సింపుల్ వీట్ ఫామ్ చేసుకోబోతున్నాం. దానికి మన ఇంటి ముందు ఉండే ఏరియానే వాడుతున్నాను అనమాట. సో ఇంటి ముందే నేను ఇల్లు కట్టేదానికి కొద్దిగా ఏరియా పెట్టుకున్నాను, కానీ దాన్ని వాడలేదు పెద్దగా. సో అక్కడే చేసేద్దామని ఇంకా రెడీ అయిపోయాను. సో రాత్రి అయిపోతుంది ప్రస్తుతానికి, స్లీప్ వేసేద్దాం. స్లీప్ వేసేసి మళ్ళీ రేపు పొద్దున్న చూసుకుందాం. లెట్స్ గో గైస్. మార్నింగ్ కూడా అయిపోయింది అనమాట. సో ఇంకెళ్ళి ఫామ్ బిల్డ్ చేసేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనకి ఫామ్కి ఒక ఫస్ట్ ఎంత ఏరియాలో చేయాలని మనకు తెలిసి ఉండాలి, కానీ నాకు అవేం తెలియవు. నేనేం ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ ర్యాండమ్గా స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేశాను. చాలా రోజులు అయిపోయింది అనేసి వీడియో అప్లోడ్ చేయక, అండ్ జస్ట్ టైం లేదు గైస్. సో అందుకే వీడియోస్ లేట్ అవుతున్నాయి, కానీ మీరు మాత్రం సపోర్ట్ చేస్తూనే ఉండండి. సో ఇంతే. ఇప్పుడు మనకి ఈ ఏరియాలోనే ఫామ్ అయితే రాబోతుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఒక ర్యాండమ్గా ఒక లేఅవుట్ లాగా వేసుకుందాం. జస్ట్ దాన్ని ఏమంటాం, అది విలేజెస్లో ఉంటుంది కదా మొత్తం ల్యాండ్, అలాగా జస్ట్ దీన్ని డిగ్ చేసుకుంటూ వద్దాం. దానిపైన కార్వ్స్ అనుకోండి అలా పెట్టుకుంటూ వచ్చేద్దాం. సో అప్పుడు మనకి అంతవరకు మన ఫామ్ ల్యాండ్ అని తెలిసిపోతుంది. సో అక్కడ నుంచి మార్జిన్ అని పెట్టుకున్నాను. సో ఇంత లెంత్ ఇంకొద్ది పెంచుదాం, అంటే ఇంత సరిపోతుంది. నాకు అన్ని సీడ్స్ ఉండాలి ప్లే చేయాలంటే. నా దగ్గర అన్ని సీడ్స్ ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు. జస్ట్ ఒక ఉతారుగా వేసుకునేసాను. అది నా బుర్రకి ఏం తోచలేదు ఏం చెప్పాలో. సో ఫస్ట్ అయితే లేఅవుట్ కంప్లీట్ చేస్తుందాం. ఈ లేఅవుట్కి కొద్దిగా గ్రాస్ అయితే ఉంది క్లియర్ చేసుకుందానికి. సో అది క్లియర్ చేసేసి మన లేఅవుట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఎస్, ఈ కొద్దిగా డర్ట్ కూడా తీసేద్దాం. ఇంకా ఇక్కడ నుంచి అక్కడ వరకు మిస్టేక్గా ఇక్కడ దీన్ని ఫస్ట్ బూట్ చేద్దాం ఉండండి. గజ్జు అండ్ ఇంకా ఇది ఇక్కడ నుంచి పాత్ ముందుకు వెళ్తుంది. సో ఈ స్ట్రిప్ కూడా తీసేద్దాం. మనకి ఫెన్సెస్ అవన్నీ వస్తాయి కదా, సో అది ఈజీగా ఉంటుంది, మళ్ళీ ఏ మాబు లోపలికి ఎంటర్ అవ్వకుండా. సో అందుకని ఇక్కడ ఉండే డర్ట్ కూడా తీసేస్తున్నాను అనమాట. సో నేను ఒక బకెట్ ఆఫ్ వాటర్ తీసి ప్లేస్ చేసేసాను మధ్యలో. సో అక్కడ నుంచి మళ్ళీ ఫ్లో చేసేసి హోతో ఇంకా సీడ్స్ అయితే పెట్టడం మొదలు పెట్టేశాను. సో అన్ని సీడ్స్ ప్లేస్ చేసేసిన తర్వాత మళ్ళీ కలుస్తాం. సో అన్ని సీడ్స్ అయితే ప్లేస్ చేసేసాను నీట్గా. సో ఆ బౌండరీ మనం తీసుకున్నాం కదా, సో ఆ బౌండరీ పైన అయితే లీవ్స్ పెడదామని నేను కొద్దిగా లీవ్స్ అయితే చేసుకున్నాను అనమాట, షేర్ చేసి. సో ఇక్కడ దీని చుట్టూ లీవ్స్ పెట్టేసి మళ్ళీ కలుస్తాం. సో లీవ్స్ అంతా చుట్టూ పెట్టేసాం అనమాట. సో ఇంకా కార్నర్స్ అయితే వదిలేసాను. సో అక్కడ మనం వుడ్ అయితే పెడదామనేసి, కొద్దిగా బాగుంటుంది చూసేదానికి. సో కొద్దిగా వుడ్ అయితే తెచ్చేసుకుందాం. వుడ్ తెచ్చేసి ఆ కార్నర్స్లో అయితే పెట్టేద్దాం. దీనికి లీవ్స్ లేవా అనుకుంటుంటారు. సో నేను జస్ట్ దాన్ని మన బౌండరీస్కి వాడేసా, దీని నుంచి తీసేసి. సో సరిపోతుంది అనుకుంటే. ఎంత వుడ్ ఉంది? 6 వుడ్ ఉంది, సరిపోతుంది. 6 వుడ్తో అన్ని కార్నర్స్కి పెట్టేద్దాం. మన ఇల్లుకి ఎలాగ పెట్టామో దాన్ని కూడా అలాగా దానిపైన పెట్టి క్లిక్ చేయాలి మళ్ళీ యాక్స్.
మనకి వుడ్ అయిపోయింది, ఇంకా లాస్ట్ సైడ్కి కావాలి. ఈ ట్రీ నరికేస్తే సరిపోతుంది. అండ్ లాస్ట్ కార్నర్ పెట్టేశాను. సో అంతే, ఇంకా దీన్ని అదేదో అంటారు, మర్చిపోయాను దాన్ని, వేరే కలర్లోకి చేయడానికి సర్చ్ చేసేది. దీని కింద పెద్ద అవసరం లేదులేండి, అయినా కూడా మనం పర్ఫెక్షనిస్ట్ కాబట్టి అన్ని నీట్గా చూసుకోవాలి. మళ్ళీ దీని కింద అయిపోయింది. ఇది ఇంకా లాస్ట్ సైడ్. నాకు ఇంకొక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది. అందులో ఏంటంటే మనకి ఈ లీవ్స్ పైన అయితే మనము ఫెన్సెస్ లాగా పెడదామో వద్దని నాకు డౌట్ వచ్చింది. సో అది జస్ట్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందనేసి. నేను ఒకసారి పెడతాను ఓక్ ఫెన్సెస్, నాకు నచ్చితే ఉండిస్తాను, లేకపోతే తీసేసి ఇంకేదైనా ట్రై చేస్తాను. సో చూస్తూ ఉండండి. సో గైస్, నేనైతే ఫెన్సెస్ అయితే పెట్టడానికి ట్రై చేశాను, కానీ నాకు అది అంతగా నచ్చలేదు. సో అందుకే నేను ఈ స్టోన్ వాల్స్ ఉంటుంది కదా, అది అయితే క్రాఫ్ట్ చేసుకునేసి పెట్టేశాను. ఇంకా ఇది ఉత్తగా వుడ్ పెడితే ఏం బాగుంటుందని దానిపైన ఒక స్లాబ్, ఇంకా ఒక 2 స్లాబ్స్ పక్కన కొద్దిగా స్టైల్ ఉంటుందని జస్ట్ అలా పెట్టాను. అది స్టైలిష్గా ఏం లేదులేండి, ఒకడాలో ఏదో ఊరికి అలా పెట్టేశాను. అంటే వీడియోస్ పడడానికి కూడా ఎక్కువ టైం అయిపోతుంది గైస్. సో నేను కూడా ఏదో ఇంకా అప్లోడ్ చేస్తున్నాం అంటే అప్లోడ్ చేస్తున్నాను, వీడియోస్ పెడుతున్నాను. సో మీరు కొద్దిగా మంచి సపోర్ట్ చూపిస్తే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది వీడియోస్ చేయడానికి. ఇంకా నాకైతే రీచ్ కూడా రావట్లేదు పెద్దగా. సో కొద్దిగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే నేను కొద్దిగా ఇంకా ఎక్కువ డెడికేటెడ్గా అయితే వర్క్ చేయొచ్చు. సో ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే ఏదైనా టాపిక్ ఏముంది. సో ఇక్కడ నేను కొద్దిగా వుడ్ కలెక్ట్ చేసుకొని ఇంకా అది ఉంటుంది కదా గేట్ లాంటిది, అదైతే క్రాఫ్ట్ చేసేసుకొని పెట్టేద్దాం అనుకున్నా. అది పెట్టేస్తే మనం ఫామ్లోకి వెళ్ళేదానికి బయటకు వచ్చేదానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో అవైతే ఒక 2 క్రాఫ్ట్ చేసేసుకున్నాను. మనకి స్టిక్స్ కావాలి, స్టిక్స్ తీసుకోవాలి. వుడ్ ఆల్రెడీ ఉంది, వుడ్ ఉంది. ఏది కావాల్సింది, మనకి ఇది కావాలి, ఇది వాట్ యూ కాల్ ఇట్, స్టిక్స్ కావాలి మనకి. కొద్దిగా స్టిక్స్ ఉంటే ఇప్పుడు క్రాఫ్ట్ అయిపోతుంది మనకి. ఇంకొకటి సరిపోయింది. ఇంకా ఈ 2 పెట్టేద్దాం. ఈ 2 పెట్టేస్తే ఇంకా మనకి సెట్ అనమాట. ఇంకా అంతే గైస్, మనది రెడీ అయిపోయింది ఫామ్. ఇంకొద్దిగా పని ఉంది. అది నేను ఒక చోట అయితే స్లాబ్ పెట్టాను వాటర్ పైన, మనం ప్రతిసారి వాటర్లోకి వెళ్ళకుండా ఉండడానికి. మనం ప్రతిసారి వాటర్లోకి వెళ్ళి బయటకు వచ్చే ప్రతిసారి మనకి క్రాప్స్ అయితే చుట్టుపక్కల డెస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట మనం వాటర్లోంచి పైకి వచ్చేటప్పుడు. సో అందుకే నేను వాటర్ పెట్టేసి దానిపైన స్లాబ్ పెట్టేస్తే మనకి సరిపోతుంది అనమాట, మనం నీట్గా తిరగచ్చు ఫామ్లో. సో అందుకనే స్లాబ్స్ పెడుతున్నాను. సో ఇంకా నాకు అది 2 స్లాబ్స్ పెట్టేశాను. సో అది వాటర్ వెళ్ళిపోయింది. సో మళ్ళీ మనం వెళ్ళి వాటర్ ఫిల్ చేసేద్దాం అక్కడ.
సో అంతే గైస్, మనకి వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది అనమాట. సో మనమైతే ఒక నీట్ అండ్ వెల్ లుకింగ్ ఫామ్ ల్యాండ్ అయితే చేసుకున్నాం. ఇంకా దీనికి ఫుల్గా అయితే కొద్దిగా ఎక్స్పాండ్ చేయాలి ఆ ఎండ్స్ వరకు. సో అలా చేస్తే మన ఫార్మ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా క్రాప్స్ గ్రో అయ్యేది ఉంది, అది గ్రో అవుతుంది. సో అంతే గైస్, ఎలా ఉందో కామెంట్ చేయండి. అవుట్ ఆఫ్ 10కి ఎంత రేటింగ్ ఇస్తారో. సో అంతే గైస్, ఇవాళ వీడియోకి ఇంతే. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. సో మన ఛానల్కి ఒక 23 to 24 సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు అట్ ప్రజెంట్. సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మనం ఒక 50 సబ్స్క్రైబర్స్ టు 60 సబ్స్క్రైబర్స్ 50 to 60 సబ్స్క్రైబర్స్ వస్తే బాగుంటుంది. సో ఇవాళ వీడియోకి ఇంతే గైస్. ప్లీజ్ డూ కీప్ సపోర్టింగ్ మీ గైస్. దట్స్ ఇట్.